ప్రియులారా, ఈ దినాన 2వ అధ్యాయంలో ఉన్న సంగతులను మనము ధ్యానం చేసుకుందాము. ఈ ప్రకటన గ్రంథం అనేది ప్రియులారా 7 సంఘాలకు రాయబడినట్లుగా గత వారాల్లో మనం ధ్యానం చేస్తున్నాము. ఆయన 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచారం చేస్తూ ఉన్నట్లుగా, ఆయన మన ప్రధాన యాజకుడిగా ఉండినట్లుగా కూడా గత వారాల్లో మనం ధ్యానం చేసుకున్నాము. ఈ 7 సంఘాలు కూడా భూమి మీద ఉన్న దేవుని సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. The 7 churches are the representing the whole church of God. ప్రియులారా, ఈ 7 సంఘాలను ధ్యానం చేస్తూ ఉంటుండగా అసలు సంఘమును గురించినటువంటి ప్రాముఖ్యమైన అంశాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సంఘము అనేది ఏదో కొత్త నిబంధనలో వచ్చిన ఆలోచన కాదు. ఏమండి, న్యూ టెస్టమెంట్ లో మొదటి శతాబ్దంలో ఏదో సంఘాన్ని దేవుడు నిర్మించాలనేది ఆలోచన కాదు. ప్రియులారా, సంఘము అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. సంఘము అనగా ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వధువు, అండ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. దేవుడు తన కుమారుని కొరకు సంఘాన్ని నిర్మించాలని, తన కుమారుని కొరకు వధువును నిర్మించాలని ప్రియులారా యుగములకు పూర్వముగా నిర్ణయించినట్లుగా మనము గ్రహించుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సంఘమును గురించినటువంటి సంగతులు ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు చెప్పాను. ఆదాములో నుంచి అవ్వ ఏ విధంగా తీయబడిందో, క్రీస్తులో నుంచి దేవుడు సంఘాన్ని తీసి ఆమెను వధువుగా నిర్మించి తిరిగి క్రీస్తునందుకు సంఘాన్ని తీసుకురావడం అనేది ఆది కాండంలోనే మనం చూస్తున్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక సంఘం అనేది ఏదో కొత్త నిబంధనలో వచ్చినటువంటి కాన్సెప్ట్ కాదండి. సంఘం అనేది దేవుడు ముందుగానే తన ప్రణాళికల్లో నిర్ణయించినట్లుగా తన కుమారుని కొరకు ఒక వధువును, తన కుమారుని కొరకు ఒక సంఘాన్ని, తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఈ దినాన సంఘం అంటే మనకు ఉండేటువంటి అవగాహన ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘము మన ఆలోచన ఏ విధంగా ఉంది? సంఘం అనగా ఎక్లీషియా, ఎక్లీషియా అనగా పిలువబడిన వారు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిలువబడిన వారు లేదా ప్రత్యేకించబడిన వారు, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి, ఒక ప్రత్యేకమైన ప్రాతినిధ్యం వహించడానికి పిలువబడిన వారని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ప్రియులారా, ఈ దినాన సంఘమును గురించినటువంటి ఈ సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటుండగా వాటిని మనం గ్రహించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. ఈ 7 సంఘాలకు 7 పత్రికలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు కూడా 7 సంఘాలకు పత్రికలు రాస్తూ ఉండినట్లుగా మనం గ్రహించుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు ఏంటి చెప్పండి? రోమా సంఘానికి, కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పు సంఘానికి, కొలసీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికలు సాధారణ పరిస్థితుల్లో రాయబడ్డాయి. సంఘంలో ఉన్న సమస్యలను అడ్రస్ చేస్తూ, సంఘంలో ఉన్న వారిని డిసిప్లిన్ చేయడానికి, అనేక సంగతులు వారికి బోధించడానికి, సంఘంలో ఏ విధంగా ఉండాలో తెలియచేయటానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ 7 సంఘాలకు పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి సాధారణమైన పరిస్థితుల్లో
ఆ పత్రికలు అనేవి వ్రాయబడ్డాయి. కానీ ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాలకు పత్రికలు వ్రాయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ 7 పత్రికలు అసాధారణ పరిస్థితుల్లో వ్రాయబడుతూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం అనేది శ్రమల గుండా వెళ్ళడానికి ప్రారంభించింది. ప్రియులారా, వారికి ఆదరణ కలిగి చేయడానికి, వాళ్ళ ఉన్న సంగతులను సరిచేయడానికి, ఇంకా చెప్పాలంటే ఏదైతే వారిలో మేలుకరమైన సంగతులు ఉన్నాయో వాటిని తెలియజేస్తూ, ఏవైతే వాళ్ళలో లోపాలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపెడుతూ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 7 సంఘాలకు కూడా పత్రికలు రాయించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ 7 సంఘాలను గురించినటువంటి సంగతులు క్రమంగా ఒకటి తర్వాత ఒకటి మనము ధ్యానం చేసుకుందాము. 2వ అధ్యాయము 1వ వచనాన్ని మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా, ఈ 7 సంఘాలు కూడా నిజంగా ఉన్న సంఘాలు ఇవి. ఉనికిలో ఉన్నటువంటి సంఘాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రవచన పూర్వకంగా ఈ మాటలు రాయబడ్డాయి కనుక ఆ సంఘాలకి ఇవ్వబడినటువంటి లేదా ఆ సంఘం యొక్క పేరులో ఉన్నటువంటి అర్థాలను కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో దేవుడు మంచి సంగతులను మనకు బోధిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ అధ్యాయంలో మొట్టమొదటి సంఘము ఈ ఎఫెసీ సంఘము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ అనగా డిజైరబుల్ అని అర్థం, కోరదగినది అని అర్థం. ఇంతకు ముందు నేను ఈ విషయాన్ని చెప్పాను, కానీ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కోరదగినది. ప్రియులారా, అపోస్తలుల కార్యము, అపోస్తలులైనటువంటి సంఘము ఒక ముగింపులోనికి రాగానే మొదటి శతాబ్దంలో అపోస్తలుని యోహానుతో అపోస్తలుల సంఘం అనేది ఒక ముగింపుకు వస్తూ ఉంటుండగా, ప్రియులారా, దేవుడు ఇంకను సంఘాన్ని కోరుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హీస్ డిజైనింగ్ ద చర్చ్. సంఘాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే నేను చెప్తూ ఉన్నాను, సంఘం అనేది ఏదో కొత్త నిబంధనలో వచ్చినటువంటి ఆలోచన కాదు. సంఘం అనేది ప్రియులారా దేవుని యొక్క హృదయంలోనే యుగ యుగముల నుండి దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి అంశం అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, సువార్తలో కూడా ఒక సంగతిని మనం చదువుతాము. అదేంటంటే, ఇదిగో పేతురు, నీవు రాయిని, ఈ బండ మీద నేను సంఘాన్ని కడుతూ ఉన్నాను, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువనేరవు. ప్రియులారా, దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు అనేవి సంఘానికి ఇవ్వబడినట్లుగా సువార్తల్లో మనం చదువుతూ ఉన్నాము. ప్రియులారా, దేవుని యొక్క దృష్టిలో సంఘం అనేది ఎంతో విలువైనది. సంఘం అంటే ఫ్యాన్లు కాదు, సంఘం అంటే ఈ యొక్క డెకరేషన్స్ కాదు, సంఘం అంటే ఈ కుర్చీలు కాదు, సంఘం అంటే మరొకటి కాదు. ప్రియులారా, సంఘం అంటే మనము దేవుని పిల్లలము, మారు మనసు పొంది దేవుని సన్నిధిలో రక్షింపబడినటువంటి సమూహం మనము దేవుని యొక్క సంఘమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. సంఘం కావాలి ఆయనకి. అసలు దేవుడు ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే సంఘము ద్వారానే చేస్తాడు ఆయన. సంఘము ద్వారానే తన కార్యాలు జరుగుతూ ఉంటాయి. నిన్నటి దినాన్ని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు, సంఘము ద్వారా కార్యం జరుగుతూ ఉంది. ప్రియులారా, దేవుని గురించినటువంటి మాటలు సాక్ష్యమిస్తూ ఉన్నారు, సంఘము ద్వారానే జరుగుతూ ఉంది. దేవుడు ఒక కార్యం చెయ్యాలి అంటే సంఘము ద్వారా జరుగుతూ ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ కాలేజీలో నేను బోధిస్తూ ఉంటాను. చాలా మంది పిల్లలను మరి దేవుని సేవ కొరకు తర్ఫీదు చేస్తూ ఉంటాం. ప్రియులారా, వారి యొక్క పిలుపు ఏదైనా కావచ్చు. ఏమండి, ఒక కాపురత్వం పిలిపే కావచ్చు, ఒక ప్రవక్తగా ఉంటే పిలిపే కావచ్చు, ఒక బోధకుడిగా ఉంటే పిలిపే కావచ్చు, లేదా ఒక సండే స్కూల్ టీచరే కావచ్చు, లేదా ఒక అడ్మినిస్ట్రేటరే కావచ్చు,
ఏదైనా కావచ్చు, కానీ వారు ఏది చేసినా సంఘ క్షేమం నిమిత్తం మాత్రమే వారు పని చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా స్టూడెంట్స్ నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, సంఘానికి వెలుపల పని చేస్తామని మీరు అనుకున్నట్లయితే దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. ఏమండి, మీరు ఇక్కడ తర్ఫీదు పొందుతూ ఉన్నారంటే, ఇక్కడ మీరు నేర్చుకుంటూ ఉన్నారంటే, ఏమండి ఈ విధంగా మీరు ఈ తర్ఫీదులో ఉన్నారు అంటే కారణము మీరు బయటకు వెళ్ళిన తర్వాత సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు పరిచర్య చేయాలి. సంఘానికి వెలుపల పరిచర్య చేసేటువంటి అవకాశం లేదు ప్రియులారా. అపోస్తలుడే కావచ్చు, సువార్తికుడే కావచ్చు, పాస్టర్ గారే కావచ్చు, బోధకుడే కావచ్చు, ప్రవక్తే కావచ్చు, వీరందరికీ దేవుడు ఇచ్చినటువంటి వరము, దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే వారందరూ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము పరిచర్య చేయాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరు సంఘానికి వెలుపల పరిచర్య చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సంఘము ద్వారా దేవుడు తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సంఘము కోరదగినది, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సంఘాన్ని. అయితే ప్రియులారా, ఈ దినాన్న సంఘం అనే దానికి అర్థం లేకుండా పోయింది. మనకు నచ్చినట్టుగా సంఘాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఒక ఉదాహరణ చెప్తాను. సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటూ ఉన్నాను, పుష్పలత వాళ్ళ ఇంటి దగ్గర రాబాలి కాలనీలో క్రిస్మస్ ఆరాధన జరిపించాం. అప్పుడు మీరు ఎవరు చాలా లేరనుకోండి. సరే, ఆరాధన అయింది 8:30, 9 అంతా అయింది. మేము తిరిగి వచ్చేసాం. పాస్టర్ గారు అన్నారు, నేను భోజనం వండలేదండి ఇంటి దగ్గర, ఇక్కడ ఏమైనా కొనండి అని అన్నారు. సరే, అప్పటికే వచ్చేసాం కనుక ఏంటి అలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆగి కారు ఆపి అక్కడ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర గుడ్లు కొనడానికి వెళ్ళిందాం. ఆ షాప్లో ఒక ఆమె ఉంటుంది, ఆ షాప్ కీపర్, ఎప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉంటుంది ఆమె, క్రిస్టియన్స్ వాళ్ళు. ఆమె అన్నది ఒక మాట, ఏమిటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంట. పాస్టర్ గారు చెప్పారు, అమ్మ మేము క్రిస్మస్ ఆరాధన జరిపించడానికి ఈ డబ్బాల కాలనీ వెళ్ళాం, మెల్లి వస్తున్నాం. మీరు క్రిస్మస్ చేస్తారా అన్న. చేస్తాం, క్రిస్మస్కి ఏముందమ్మా, దేవుని యొక్క సువార్త చెప్పడానికే కదా, 2 మాటలు చెప్పడానికే కదా, ఆయన పుట్టుకుని గురించి తెలియజెప్పడానికే కదా, అందుకే మేము వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి వచ్చాము, క్రిస్మస్ ఆరాధన జరిగించామని చెప్పారు. మేమైతే అలా చేయమండి, మేము పక్కా పెంతుకొస్తుంది అన్నారు. వింటున్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మేమైతే అలా చేయమండి, మేము పక్కా పెంతుకొస్తాం. ప్రియులారా, ఒక మాట అడుగుతూ ఉన్నాను, అంటే ఆ సహోదరికి ఆ రోజు చెప్పలేకపోయాము. ప్రియులారా, పక్కా పెంతుకొస్తున్నది ఎక్కడైనా బైబిల్లో ఉందండి? బైబిల్లో ఉందా పక్కా పెంతుకొస్తున్నది? అసలు ఇంకొక మాట, అసలు పెంతుకొస్తు సంఘం అనేది బైబిల్లో ఉందా? క్షమించండి, పెంతుకొస్తు సంఘం అనేది బైబిల్లో ఉందా? పెంతుకొస్తు దినం ఉంది, పెంతుకొస్తు దినము నాడు పరిశుద్ధాత్మ దిగువచ్చుతుంది. పెంతుకొస్తు దినము నాడు అగ్ని 4 విభాగింపబడి వారి మీదకి బలమైన గాలి రావడం, పరిశుద్ధ ఆత్మ చేత వారు నింపబడడం, అన్య భాషల్లో వారు మాట్లాడడం ఉంది. ప్రియులారా, పెంతుకొస్తు సంఘం మాత్రము బైబిల్లో లేదు. వింటున్నారు నా మాట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి ప్రధాన ఆజ్ఞల్లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి, వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి మన ప్రభువే మనకు ప్రధాన ఆజ్ఞ ఇచ్చాడు. బాప్తిస్మం గురించినటువంటి సందర్భం ఉంది, అలాగే అగ్ని బాప్తిస్మం ఉంది, నీటి ద్వారా బాప్తిస్మం పొందుకుంటూ ఉంది. ప్రియులారా, మన ప్రభువే మనకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేసి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని. మొన్న బుధవారం అదే సంగతి మేము చేసాం. కానీ నేను అడుగుతూ ఉన్నాను,
బాప్టిస్ట్ చర్చ్ అనేది ఉందా బైబిల్లో? హల్లెలూయా, హల్లెలూయా. రాజమేశ్వర ఇలా చూస్తూ ఉన్నారు. ఏమంటే బాప్టిస్ట్ చర్చ్ అనేది ఉందా బైబిల్లో? బాప్తిస్మం ఉంది, నీళ్ళలో బాప్తిస్మం పొందడం ఉంది, అపోస్తలులు బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనకు కనబడతా ఉంది, అగ్ని బాప్తిస్మం ఉంది, పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం పొందుకున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రియులారా, బాప్టిస్ట్ సంఘం అనేది ఉందా బైబిల్లో? దేవుడు మార్టిన్ లూథర్ని ఒక గొప్ప సేవకులుగా వాడుకున్నాడు రిఫర్మేషన్ తీసుకురావటానికి, సంఘ ఏమంటారు దాన్ని పునర్వ్యవస్థీకరించడానికి. ఏమండి, మార్టిన్ లూథర్ని గొప్ప సేవకుడిగా దేవుడు వాడుకున్నాడు. కానీ లూథరన్ సంఘం ఉందా బైబిల్లో? నేను అడుగుతున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. లూథరన్ సంఘం అనేది బైబిల్లో ఉందా? లూథర్ను దేవుడు వాడుకున్నాడు. క్యాథలిక్ సంఘంగా ఉంటున్న సంఘాన్ని, విగ్రహారాధన సంఘంగా ఉంటున్న సంఘాన్ని ప్రియులారా తిరిగి వెనక్కి తీసుకురావడానికి ఒక సాధనంగా దేవుడు లూథర్ను వాడుకున్నాడు. కానీ నేను అడుగుతూ ఉన్నాను, లూథరన్ సంఘం అనేది బైబిల్లో ఉందా? ప్రియులారా ఇలాగ చెప్పుకుని పోతే అనేక సందర్భాలు ఉన్నాయి. నా బైబిల్లో అయితే పెంతెకోస్తు సంఘమైన కానీ, నా బైబిల్లో అయితే బాప్టిస్ట్ సంఘమైన కానీ, నా బైబిల్లో అయితే లూథరన్ సంఘమైన కానీ, నా బైబిల్లో అయితే సిఎస్ఐ సంఘమైన కానీ, నా బైబిల్లో అయితే బ్రదరన్ సంఘమైన కానీ, నా బైబిల్లో అయితే మరొకటి లేదు ప్రియులారా. నా బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏంటో తెలుసా? రోమాలో ఉన్న సంఘము, ఎఫెసీలో ఉన్న సంఘము, కొరింథీలో ఉన్న సంఘము, తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘము. ప్రియులారా, సంఘము అనేది ఒక డాక్ట్రిన్ మీద ఎప్పుడు దేవుడు చూడలేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతులు మీకు చాలా స్పష్టంగా బోధించాలని నేను అనుకుంటున్నాను. సంఘాన్ని ఎప్పుడూ కూడా ఒక డాక్ట్రిన్ మీద దేవుడు నిర్మించలేదు. ఆ విషయాన్ని గమనించాలి. సంఘానికి డాక్ట్రిన్ ఉంది, నేను కాదంట్లా. కానీ ఒక డాక్ట్రిన్ మీద సంఘాన్ని దేవుడు నిర్మించలేదు. పెంతెకోస్తు సంఘమేనో, బాప్టిస్ట్ సంఘమేనో, లూథరన్ సంఘమేనో, సిఎస్ఐ సంఘమేనో, లేకపోతే క్యాథలిక్ సంఘమేనో, లేకపోతే మరొకటి దేవుడు ఎప్పుడు కూడా చేయలేదు ప్రియులారా. సంఘము అనే దానికి ఒక బౌండరీని పెట్టాడు. కొరింథీలో ఉన్న సంఘము, రోమాపట్నంలో ఉన్న సంఘము, ఎఫెసులో ఉన్న సంఘము, స్ముర్నలో ఉన్న సంఘము, తుయతైరలో ఉన్న సంఘము, సార్దీసులో ఉన్న సంఘము, ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘం అని చెప్పి ఆ యొక్క పట్టణము లేదా ప్రాంతాన్ని బట్టి సంఘానికి ఐడెంటిటీని ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడ చాలా మంది లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచో, లేకపోతే పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ నుంచో, లేకపోతే బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచో వచ్చి ఉంటారు. ఒకరు హర్ట్ అయ్యారేమో. హర్ట్ అయ్యారండి. నా మట్టుకైతే అది బైబిల్లో లేదు. సంఘాన్ని దేవుడు ఇప్పుడు ఎలా చూస్తాడంటే, ఈ విజయనగరంలో ఉన్న సంఘము, విశాఖపట్నంలో ఉన్న సంఘము, కోస్తా ప్రాంతంలో ఉన్న సంఘము అలాగే చూస్తాడు. కానీ విజయనగరంలో ఉన్న పెంతెకోస్తు సంఘమేనో, విజయనగరంలో ఉన్న బాప్టిస్ట్ సంఘమేనో, విజయనగరంలో ఉన్న లూథరన్ సంఘమేనో, విజయనగరంలో ఉన్న క్యాథలిక్ సంఘమేనో దేవుడు ఎప్పుడు కూడా చూడడు ప్రియులారా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ డాక్ట్రిన్ అంతా మనం పెట్టుకున్నాం. అయితే ఈ డాక్ట్రిన్ బైబిల్ కాదు ప్రియులారా. ఈ డాక్ట్రిన్ అనేది ఈ బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన ఒక్క వారు తీసుకొని డాక్ట్రిన్ నిర్మించుకొని ఇది మా సంఘం అని చెప్పి గీరి గీసుకుంటున్నారు. ఇలాగా బాప్టిస్ట్ సంఘం అందరూ ఇవి మా డాక్ట్రిన్స్ అని చెప్పి వాళ్ళ చుట్టూ ఒక గీరి గీసుకుంటా ఉన్నారు, ఒక బౌండరీ గీసుకుంటూ ఉన్నారు. లూథరన్స్ అందరూ ఇవి మా డినామినేషన్, మా సంఘం అని చెప్పి
తమ చుట్టూ గీరు గీసుకుంటూ ఉన్నారు. అలాగే అందరూ ఎవరి మట్టుకు వారు. ప్రియులారా, సంఘం అనే దానికి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆ జియోగ్రాఫికల్ లొకేషన్. ఏమండి, ఏ లొకేషన్లో ఉందో ఆ స్థానికత్వం మీద సంఘం అనేది ఆధారపడుతుంది. అది వాక్యానుసారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎఫెసులో ఉన్న సంఘం. ఎఫెసులో ఉన్న సంఘం. ప్రియులారా, ఎఫెసు అనగా డిజైరబుల్ అని అర్థం. దేవుడు సంఘాన్ని కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘాన్ని కోరుతూ ఉన్నాడు, ఎందుకంటే సంఘము ద్వారా దేవుడు పని చేయాలని చూస్తూ ఉన్నాడు. తను ఏదైనా చేస్తే సంఘము ద్వారానే చేయగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవ అవతారిగా ఉండినప్పుడు ఆయన అనేకమైన అద్భుత క్రియలు, సూచక్రియలు చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ అధికారాన్ని సంఘానికి ఇచ్చాడు. సంఘము ద్వారా ఆయన కార్యాలు చేయడానికి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు సంఘాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక్కడ ఈ మాట చూద్దాం. సమయం అవుతుంది కనుక నేను ముందుకు వెళ్తాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయు. ప్రియులారా, ఈ 7 పత్రికలు కూడా ఆయా సంఘాల్లో ఉన్నటువంటి దూతలకు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, గ్రీక్ భాషలో ఈ సంఘపు దూత అనే మాటకు, ఈ దూత అనే మాటకు ఏంజెలోస్ అనేటువంటి పదము వాడబడింది. ఏంజెలోస్ అనగా మెసెంజర్, దూత అని అర్థం. సింగులర్లోనే వాడబడింది. ఇట్స్ సింగులర్ జెండర్. కానీ ప్రియులారా, ఆ క్యారెక్టర్ బట్టి చూసినట్లయితే ఈ దూత అనేది ప్లూరల్లో మనకు కనబడతా ఉంది. ఇట్స్ అ కార్పొరేట్ బాడీ, ఇట్స్ అ కార్పొరేట్ పర్సన్. ఇప్పుడు అనుకుందాము, ఇద్దరు వివాహమైన తర్వాత ఏక శరీరమైందులే ఉంది. అంటే స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్నప్పుడు వారు ఏక శరీరమైందులే ఉంది. ఇద్దరు ఏక శరీరం. ఇట్స్ అ కార్పొరేట్ బాడీ. ప్రియులారా, నేను ఏ విధంగా అవగాహన చేసుకుంటూ ఉన్నానంటే, ఈ సంఘపు దూత అంటే సంఘములో ఉన్న కొంతమంది అని అర్థం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలనుకున్నట్లయితే సంఘములో జయించిన వారు అని అర్థం. ద కాంకరర్స్ ఇన్ ద చర్చ్. జయించిన వారు అని అర్థం. జయించడం అంటే మనకేమో ప్రత్యేకమైన తలాంతులు ఉన్నాయని కాదు. జయించడం అంటే మనల్ని ఇతరులను అధిగమించమని కాదు. ప్రియులారా, జయించేవారంటే అర్థం ఏంటో తెలుసా? అసాధారణమైన పరిస్థితుల్లో కూడా సాధారణంగా ఉండగలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులు మారుతూ ఉండినప్పుడు, పరిస్థితులు ప్రభావితం చేస్తూ ఉండినప్పుడు, పరిస్థితులు గలిబిలి చెందిస్తూ ఉండినప్పుడు, పరిస్థితులు కలవరం పెడుతూ ఉండినప్పుడు దేవునిలో స్థిరంగా ఉంటూ ఆ పరిస్థితుల చేత మార్చబడని వారే జయించిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులే కావచ్చు, శారీరక మానసికమైన ఇబ్బందులే కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలే కావచ్చు, ఎన్నో కలవరాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ప్రియులారా, అవన్నీ వస్తూ ఉన్నప్పుడు వాటికి చలించిపోకుండా దేవుని యందు నిలకడగా ఉన్నవారు జయించిన వారని అర్థం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి వారి కొరకు ఈ పత్రికలు అనేవి వ్రాయబడ్డాయి. జయించేవారు దేవునికి కావాలి. పరిస్థితులను ఎదుర్కొని, పరిస్థితులను అధిగమించి జయించేవారు దేవుడికి కావాలి. సంఘంలో ఉన్నారు. అటువంటి వారి కొరకు ఈ యొక్క పత్రికలు అనేవి అడ్రస్ చేయబడ్డాయి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అడుగుతూ ఉన్నాను, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా వారం ఇది కంటిన్యూ చేయాలి, తప్పదు కదా, స్టార్ట్ చేసాం కదా. ఏమే హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అడుగుతూ ఉన్నాను ఒక మాట, మనము జయించే గుంపులో ఉన్నామా లేకపోతే ఓడిపోయిన వారి గుంపులో ఉన్నామా? సంఘమే మనమందరము, మీరందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడుగబడిన వారే, మీరందరూ రక్షణ పొందిన వారే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను అనుభవించిన వారే, నేను కాదంటం లేదు. కానీ మీరు జయించిన వారా, ఓడిపోయిన వారా, ఓటమిని అంగీకరించిన వారా, లేదా జయ జీవితాన్ని కలిగి ఉన్న వారా? జయించిన వారైతే ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా, ఎటువంటి ఆర్థిక సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కదలక నిలబడుతూ దేవునిలో ఉన్నవారు జయించేవారు. వారికి రాయబడతా ఉంది పత్రిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరగా చెలించిపోయినట్లయితే, సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని, ఇరుకు వచ్చిందని, అవమానం వచ్చిందని, నింద వచ్చిందని, దుఃఖం వచ్చిందని త్వరగా చెలించిపోతే ప్రియులారా, మనము ఓటమి చెందిన వారి కింద నిలబడి ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒక మాట చెప్పుకున్న అపోస్తలుడైన పౌలు గారి గురించి మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు, నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేయమని ప్రభువుని అడుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఏం చేశాడు? ఆ ముళ్ళు తీశాడు. అంతేనండి. ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేంటండి? సురేష్ గారు చెప్పండి. మీ ఇంటికి వచ్చాను, ఏమండి, మీ ఇంటికి వచ్చి, ఏమండి బ్రదర్, నా దగ్గర డబ్బులు లేవు, ఒక 100 రూపాయలు అప్పబండి అని అన్నారు. మీరేమన్నారు? బ్రదర్, నా దగ్గర 100 రూపాయలు నేను ఇవ్వను, కానీ నా దగ్గర 2 కేజీలు వంకాయలు ఉన్నాయి, పట్టుకెళ్ళండి అని అన్నారు. నేను అడిగిన దానికి మీరు ఇచ్చిన దానికి ఏదైనా లింక్ ఉందండి? ఏమైనా కనెక్షన్ ఉందా? నేను ఒక 100 రూపాయలు అప్పుంటే ఇవ్వండి బ్రదర్ అన్నాను. మీరేమన్నారు? బ్రదర్, నా దగ్గర 100 రూపాయలు అప్పుడు 100 రూపాయలు లేదు, కానీ 2 కేజీలు వంకాయలు ఉన్నాయి, పట్టుకెళ్ళండి అన్నారు. నేను అడిగింది మీరు ఇచ్చిన దానికి ఏమైనా కొత్తుందా? యేసుక్రీస్తు ప్రభు ఏమడిగాడు? అయ్యా, నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది, ఒక సమస్య ఉంది, దాన్ని తీసేయని అడిగాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. నా ముళ్ళుని నేను తీసేస్తానని చెప్పాను. ప్రియులారా, ఆ ముళ్ళుని అలాగే ఉంచుతాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి వివరిస్తూ ఒక దైవజనుడు తన సాక్ష్యాన్ని ఈ విధంగా చెప్పాడు. ఆయన శరీరంలో చాలా బలహీనత ఉండేది. ప్రార్థించినప్పుడల్లా బలం అనిపించేది. ఆ తర్వాత కొన్నిసార్లు బలహీనత అనిపించేది. బాధపడుతూ దేవుడికి ప్రార్థన చేశాడంట ఆ దైవజనుడు. ఆయన చెప్పిన సాక్ష్యాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు అతనికి ఒక నది చూపించాడంట. ఆ నదిలో ప్రయాణిస్తున్నటువంటి ఒక పడవను చూపించాడంట. ఆ పడవ సాఫీగా ప్రయాణమై వెళుతూ ఉంది. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద రాయి అడ్డుగా వచ్చేసింది. ఏమండి, ఆ పడవ ముందుకి వెళ్ళట్లేదు. మరి ఆ దైవజనుడు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? రూపశిస్టర్ గారు చెప్పండి, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ప్రభువా, ఈ బండను తీసేసి ఈ పడవను ముందుకి పంపించండి అని అంటూ ఉంది. అంతేనా? అందరం అలాగే ప్రార్థన చేస్తామా? చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బండను తొలగిస్తే ఈ పడవ ముందుకు వెళ్ళిపోతుంది ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు.
అయితే ఆయనకు ఒక స్వరం వినిపిడుతూ ఉందంట. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడా, నువ్వైతే ప్రార్థన చేస్తూ ఉన్నావు ఈ బండను తొలగిస్తే పడవ ముందుకు వెళ్ళిపోద్దని. కానీ నా ఆలోచన ఏంటో తెలుసా, ఆ బండ అలాగే ఉండదు. నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా, నీటి మట్టాన్ని పెంచుతాను. ఆ బండను దాటి ఈ పడవ ముందుకి వెళ్ళిపోతూ ఉంటాను. జయించిన వారంటే అది అర్థం. ముళ్ళు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యుత్తరాన్ని బట్టి కంప్లైంట్ చేయలేదు. అర్థం చేసుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ ముళ్ళు తీసేయాలని దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆ ముళ్ళు అక్కడ ఉండడే, కానీ దాన్ని అధిగమించడానికి కావాల్సిన దేవుని కృపను నేను నీకు ఇస్తూ ఉన్నానని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ ముళ్ళు ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఆరోగ్య సమస్య కావచ్చు, ఒక ఆర్థిక సమస్య కావచ్చు, ఒక శారీరక మానసిక సమస్య కావచ్చు. ఆ ముళ్ళును తీసేయడం అనేది దేవుని యొక్క చిత్తం కాదు ప్రియులారా. ఆ ముళ్ళు ఉంటుండగానే ఆ సమస్యను అధిగమించి ముందుకు వెళ్ళడం అనేది దేవుని యొక్క చిత్తము. జయించేవారు అంటే అర్థం అది. దూత అంటే అర్థం అది ప్రియులారా. అటువంటి వాళ్ళ కొరకు ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు. దేవుడు నామమున మహిమకరమైన సంఘాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. సంఘం అంటే ఏదో మామూలుగా మనం ఈ విధంగా వచ్చేది కాదు. సంఘం అంటే దేవుని యొక్క దృష్టిలో ఎంతో గొప్ప ఆలోచన ఉంది. అర్థం చేసుకుంటే ఎన్నో మంచి సంగతులు దాంట్లో ఉన్నాయి. సంఘం అంటే అది. సంఘం అంటే ఏదో ఒక ఇప్పుడు రైతు కూలీ సంఘం ఉంది, లేకపోతే మరొకటి ఉంది. అది కాదు సంఘం అంటే. దేవుని సంఘం అంటే దానికి కొన్ని ప్రత్యేకమైన విలువలు ఉన్నాయి. దేవుని సంఘం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ సంఘాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన చుట్టూ గీళ్లు గీసుకొని దానికి మనం ఉండిపోవడం కాదు సంఘం అంటే. సంఘాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ సంఘమునున్న దూతకు దేవుడు రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఆ దూత జయించిన సమూహం, సంఘములో జయించిన వారు అని అర్థం. మనం ఓడిపోయిన వారు కాదు. మనం ఓడిపోయిన వారమైతే ఈ పత్రిక మనకు కాదు. మనం జయించిన వారమైతే, అధిగమించిన వారమైతే, దుఃఖాన్ని, బాధను, శ్రమను, ఇరుకును, ఇబ్బందిని అధిగమించిన వారమైనట్లయితే ప్రియులారా ఈ పత్రిక అనేది మనకి రాయబడుతుంది. కనుక దేవుని చిత్తమైతే ఇందులో ఉన్న సందర్భాలను క్రమక్రమంగా మనం ధ్యానం చేసుకుందాం. కానీ ఒకే ఒక మాట చెప్తున్నాను, జయించేవారుగా మనం ఉండాలి. దేవుని కృపను పొందుకుందాం. వస్తున్న ప్రతి సమస్య, ఇరుకు, ఇబ్బందిని అధిగమించి ప్రభువు కొరకు నిలబడదాము. జయ జీవితాన్ని పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.